కార్మికులలో 4 కేటగిరీల కింద ఈరోజు మనం కార్మికులను విభజించడం జరిగింది. అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్. అంటే కార్మికులలో 4 రకాల విభాగాలుగా విభజించడం జరిగింది. ఆ 4 రకాల విభాగాలలో కనీస వేతనాలు ఏ విధంగా అమలు చేయాలి, కనీస వేతనాలను అమలు చేయడం ద్వారా ఈ కార్మికులకు ఏ రకంగా ప్రయోజనం చేకూరుతుందో చాలా వివరంగా మేము విశ్లేషించి వాటి మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే విధంగా గతంలో అర్బన్ అండ్ రూరల్ 2 జోన్లు ఉండేది, కానీ ఈసారి 3 జోన్లుగా జోన్లను కూడా విభజించినాం. ఆ జోన్లు కూడా జోన్ 1 అంటే మున్సిపల్ కార్పొరేషన్స్, ఏ ఏరియాల కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ ఉన్నాయో అవి జోన్ 1 కింద తీసుకున్నాం. జోన్ 2 కింద మున్సిపాలిటీలను తీసుకున్నాం. జోన్ 3 కింద గ్రామీణ ప్రాంతాలు, ఇతర ప్రాంతాలలో పెట్టే పరిశ్రమలు. అంటే ఒక పరిశ్రమ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంటే అక్కడ వేతనాలు కార్మికులకు ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ ఇంటి రెంట్ గాని, నిత్యావసర వస్తువులు గాని, ద్రవ్యోల్బణం గాని వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా మున్సిపాలిటీలో ఉన్నప్పుడు వాటికంటే కొంచెం తక్కువగా, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఇంకొంచెం తక్కువగా 3 రకాల జోన్లలో 4 రకాల కేటగిరీ కార్మికులను విభజించి స్పష్టంగా ఈ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్స్కిల్డ్ 12,750 రూపాయలు ఉంటే ఈ రోజు మనం 16,000 రూపాయలకు జోన్ 1 లో పెంచడం జరిగింది. అదే విధంగా సెమీ స్కిల్డ్ లో 13,592 రూపాయలు ఉంటే దాన్ని ఇప్పుడు 17,000 రూపాయలకు పెంచడం జరిగింది. స్కిల్డ్ లో గతంలో 13,772 రూపాయలు ఉంటే ఈ రోజు 18,500కు పెంచడం జరిగింది. హై స్కిల్డ్ లో 14,607 రూపాయలు ఉంటే 20,000 రూపాయలకు పెంచడం జరిగింది. అంటే ఈ వేతనాలన్నిటిని కూడా అన్ని రకాల అంచనాలను వేసుకొని, ద్రవ్యోల్బణాన్ని దృష్టి పెట్టుకొని, నిత్యావసర వస్తువుల పెరుగుదల, ఇంటి రెంట్లతో సహా అన్ని రకాల సమస్యల్ని కార్మికుల యొక్క శ్రేయస్సు కోరి రాష్ట్ర ప్రభుత్వము ఈ రోజు ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం ద్వారా 1,11,00,000 మంది కార్మికులకు ప్రయోజనం చేకూరుతుంది. ఇది కార్మికులకు ఒక మంచి శుభవార్త. 2026 సంవత్సరం నుంచి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇది ఖచ్చితంగా 1,11,00,000 మంది కార్మికులకు ఒక మంచి శుభవార్త. ఈ సందర్భంగా కార్మికులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.